హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ట్రిప్లో 2 డేస్ అయితే అరుణాచలంలో కంప్లీట్ అయిపోయింది కదండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. కాణిపాకం నుంచి అరుణాచలం తర్వాత రోజు ఏమేమి చూసామనేది 3 వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. సో డే 3 ఇంకా మాకు మేము ప్లాన్ చేసుకునేది మీరు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. చిదంబరంకి అయితే వెళ్తున్నాం అనమాట. మనకు అరుణాచలం నుంచి 3.5 hours అయితే పడుతుందండి. దగ్గరలోనే కదండి. మళ్ళీ అదే పనిగా మనం ఊరి నుంచి రావాలంటే చాలా డిస్టెన్స్ అవుతుంది కదా. అక్కడ బోర్డు చూస్తున్నారు కదా, నటరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. దీనికి కూడా 5 గోపురాలు ఉంటాయండి. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది. తమిళనాడులో ఉంటుంది. మనకు అరుణాచలం నుంచి 3 hours అయితే పడుతుంది. దీని స్టోరీ అయితే నేను కనుక్కునేది, నాకు తెలిసినది తెలుసుకొని చెప్తున్నానండి. ఏవన్నా మిస్టేక్స్ ఉంటే నేను తప్పుగా చెప్పింటే కనుక క్షమించండి. మీ టెంపుల్ మీరు ఆల్రెడీ చూసారా? నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లేదు చూడలేదు అంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్ అనిపించినా సపోర్ట్ చేయండి, లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుందండి. ఇది చిదంబరం నటరాజ స్వామి ఉంటాడండి. ఎక్కడైనా మనకు లింగాకారంలో స్వామివారు దర్శనం ఇస్తారు కదా, కానీ ఇక్కడ నటరాజ స్వామిగా ఉన్న ఏకైక దేవాలయం అండి. చాలా అంటే చాలా 18వ శతాబ్దంలో ఈ గుడి అంటే అంత పురాతనమైన టెంపుల్ అనమాట. చాలా మహిమగల టెంపుల్ ఇది. పరమశివుడు ఆనంద తాండవము విశ్వ నృత్యము చేస్తూ ఏకైక ప్రసిద్ధ దేవాలయం అండి ఇది. పంచభూతాలలో ఆకాశానికి ప్రతీకగా, శూన్యం ప్రతీకగా ఈ ఆలయాన్ని అయితే నిర్మాణం చేశారండి. ఈ కథ అయితే పురాణంలో రాసి ఉందండి. దీన్ని ఆకాశలింగంగా, ఆకాశం అంటే శూన్యం, అంటే ఈ గుడిని అట్లా పిలుస్తారనమాట. ఏది లేని శూన్యంగా ప్రతీకగా, ప్లస్ మనిషి ఎట్లా నిర్మాణం చేసి ఉంటుందో అవయవాలు కానీ అంతా మనిషి రూపంలో ఉన్న విధంగా ఈ గుడి నిర్మాణం జరిగిందని చెప్తారండి. పైన చూడండి, ఈ కథ ద్వారా మొత్తం గుడి పైన అంతా అలా కట్టారనమాట. లోపలైతే మొబైల్ అలౌ చేయరండి, ఇంతవరకే అనమాట అలౌ. ఇంకా అసలు మొబైల్ పొరపాటున కూడా తీసుకొని వెళ్ళినా, ఆన్ చేసినా కూడా, మొబైల్ ఉన్న ఆన్ చేసినా తీసేసుకొని డస్ట్బిన్లో అయితే పడేస్తారండి. అంత స్ట్రిక్ట్గా ఉంది. స్వామి ఫోటో చూశారు కదా, సేమ్ అలానే ఉంటారండి. అమ్మవారు అయితే సైడ్న ఉంటారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఇలా మనకి గోవిందరాజస్వామిగా పడుకొని ఉండే విధంగా మనకి శయన రూపంలో సైడ్న అయితే ఉంటారండి. ఎందుకనేది కూడా నేను చెప్తాను మీకు. పూర్వము ఆదిశేషుని అవతారమైన పతాంజలి మహర్షి అంటే పులికాలు కలిగిన ఒక ముని ఉంటాడంట అండి. పరమశివుని దివ్య నృత్యం కోసం తపస్సు చేస్తే, నాట్యం చేస్తూ ఇక్కడ దర్శనం ఇచ్చాడంట. ప్లస్ గర్భగుడిలో నటరాజ విగ్రహానికి కుడివైపున ఒక తెర మాదిరి ఉంటుందండి, చక్రం మాదిరి ఉండి దానికి తెర ఉంటుంది. దాన్నే చిదంబర రహస్యం అని అంటారండి. మనకి ఓన్లీ దర్శనార్థం మాత్రమే ఓపెన్ చేస్తారు. దర్శించుకుంటానే మళ్ళీ తెర క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. దానిపైనే మనం సమర్పించే బిల్వదళాలు అయితే వేస్తూ ఉంటారు. పిక్చర్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేసి మీకోసం అయితే అవగాహన కోసం అయితే దేవునికి అందుకు పోస్ట్ చేస్తున్నానండి. ప్లస్ మనకు మనిషి ఆకారంలో నిర్మాణం జరిగింది అని చెప్పాను కదండి నేను. టోటల్ బాడీ నిర్మాణం అంటే మనం శ్వాస తీసుకుంటాం కదండి, 21,600 సార్లు రోజుకు ఆయువు తీసుకుంటాం కదా, అన్ని రేకులతో స్వామివారి పైన రేకులైతే నిర్మాణం చేశారు. తర్వాత మన ఎముకలు ఉంటాయి కదండి, అవయవాలు మనకు 72,000 సంఖ్య ఉంటాయి కదా, దానితో కలశాలు ఉన్న స్వామివారి గుడి నిర్మాణం అనేది చేశారంట. సో టోటల్ మనకి గుండె, మన మనిషి ఆకారం అంతా కలిపి అంటే అందుకే అనమాట మనిషితో పోలుస్తారనమాట ఈ గుడిని. మనిషి నిర్మాణం అంటే చిత్ అంటే
జ్ఞానం. అంబరం అంటే ఆకాశం. ఆకారరహితుడైన భగవంతుని దివ్యత్వాన్ని, శూన్యతను ఇక్కడ రహస్యంగా భావిస్తారండి. అంటే ఒక శూన్యం. ఆకాశం అంటే శూన్యం. అంటే ఆకాశలింగంగా ఈ గుడినైతే చెప్తారనమాట. చాలా బాగుంది కదండి. మ్యాగ్నెటిక్ పవర్ని నటరాజు విగ్రహము యొక్క కాలి బొటన వేలు భూమి యొక్క అయస్కాంత శక్తిని అంటే మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ని బిందువుగా ఉందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారంట అండి. ఎటువంటి సమస్య రాకుండా స్వామి తన బొటని వేలుతో అణచి తొక్కి మనల్ని కాపాడుతున్నారంట. అంత విశిష్టత ఉందండి ఈ టెంపుల్కి. పూజ అయితే చేపించుకున్నాము. అక్కడ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, లేదంటే కింద నుంచే చూడాల్సి వస్తుంది అనమాట. దేవుని కొంచెం దగ్గర నుంచి చూడాలంటే 400 రూపీస్. పిల్లలకి అవసరం లేదు. ప్లస్ మనకు జెంట్స్ అయితే షర్ట్ అంతా రిమూవ్ చేసేసి వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడైతే కనుక భోజనం అయితే పెడుతున్నారు. అక్కడ అన్నదానము, అన్నము, సాంబారు, బెండకాయ తాలింపు, మజ్జిగ. ఫుడ్ సరిగా లేకుండా దేవుని ప్రసాదం అయితే భోంచేసామన్నమాట. ఇదే అండి మెయిన్ స్టోరీ అయితే. ప్లస్ అహంకారం, మునువులు అహంకారంతో ఉండే వాళ్ళంతా అణచివేయడానికి వచ్చి కూడా వాళ్ళ అహంకారం తొలగించడానికి కూడా కిందికి వచ్చి దర్శనార్థం అలా వెలిసారని కూడా చెప్తారు. ఇలా చాలా కథనాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ముందరే ఇదంతా జరిగింది కాబట్టి ఆయన ముందర సమావేశంలోనే జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామి అలా శయనిస్తూ అలా చూస్తూ అక్కడే స్వామివారి పక్కనే ఇద్దరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అంటారు కదండి, వాళ్ళిద్దరి స్వరూపంగా అక్కడైతే ఉంటుంది సైడ్న స్వామివారి టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి ఇంకొక శివాలయంకి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ఎంతో మందికి తెలీదు, కొద్ది మందికి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. వెన్ని కరుంబేశ్వరం టెంపుల్ అనమాట. దీన్నే షుగర్ టెంపుల్ అని కూడా అంటారు, కానీ మెయిన్ అయితే అది కాదు. డైరెక్ట్ పూజారి ద్వారానే నేను చెప్పించానమాట ఆ ఆలయం యొక్క ప్రతిష్టత గురించి, పూర్తి హిస్టరీ, ఎందుకు ఇలా అనుకుంటున్నారా అనేది క్లియర్గా చెప్పించాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆయన నోటి గుండా ఏం చెప్పారో మీరే వినండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. 5 o'clock ఓపెన్. మేము ముందే వచ్చాము, ఒక 1 hour ముందే. సో ఫ్రెష్ అప్ అయిపోయాము. పూజారి గారు వస్తూనే ఆలయాన్ని అయితే తెరిచారనమాట. పూజిస్తూ ఉంటే మనం ఇక్కడ 11 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలన్నమాట. ముందు 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి ఇక్కడైతే స్వామివారిని వేడుకోవాలి. వినండి, స్వామివారు చెప్తున్నారు స్టోరీ. హర హర మహాదేవ్. This stala is situated on the Kaveri southern region, 102nd stala. Once upon a time, this place was surrounded only by sugarcane field. No temple was there, no holy tree was there, and at that time 2 saints have been quarreled with each other in the sugarcane field. Okay. One saint told that the holy tree of this temple was Nandiavardhana, Nandi Badlu and Venni in Tamil. Another saint argued that as this place was already surrounded by sugarcane field, sugarcane would be the sthalavarsha of this temple. The quarrel was going on. 2 saints have been quarreled with each other. At that time, an emperor called Musugunda Chakravarti belongs to Chola kingdom, who had headquarters at Tiruvarur, passed the way through this place to Tanjavur, because Tanjavur and Tiruvarur are where the historical place. Now these are historical places. And the emperor astonished because 2 saints are having 2 different opinions. They are having so many tejas on their faces. The king afraid. Who to support? If he supported one sage, another sage will curse him. So that he placed this problem to Lord Shiva's feet. Okay. You know Akashvani. By Akashvani, Swami established that the holy tree of this temple was Nandi Badlu, Nandiavardhana, which is called in Tamil Venni. And he himself has been buried underneath the ground. After getting pujas from Balarama Krishna during Mahabharata period, and further requested the king to build a temple for him in order to clear all the diseasial problems of the devotees who are attending here. Okay, you are all thinking that diabetes will be cured on seeing this god. It's not correct.
So many YouTubers have misguided the public Yes, to yes. pour Rava and Soji. It is not at all connected with Soji and Rava with this temple. It is not required. You please develop this message. Okay. Your bhakti, your dedication will help you to get rid of all the diseases. Accordingly, Swami Varu at that time, above 5,000 years ago, is activating the Manipura chakra of all the devotees coming here, and he is helping to get rid of all the diseases, because some diseases may be disclosed to others, some may not. God only knows that what are all the diseases in our body, in our mind. Mind disease is the main cause for creation of all the diseases. So that once you footed into this place, your Manipura chakra will be activated and you will be get rid of all the diseases. There is no use of bringing Rava and Suji, and which is spoiling the temple premises. Yes, The yes. cleaning is very challenging for us. And Amavaru Parvati Devi, Sauntarya Nayahi, goddess of beauty. If you are having any ambitions, put forth your ambitions to Ma Parvati. Definitely you will get success. If you are any problems, put forth your problems to Ma Parvati. Definitely your problems will be situated. After success, you come with 2 bangles to Parvati, in sense of silver. After success only, Okay. and offer the, and after curing of diabetes, you come and do an abhishekam to Swami. Okay. Okay, this is the story, and this is the most historical place, and so many Chola kings and Pandya kings have renovated the temple. Okay. Now it is managed by RMMST, Okay. Devakotai, Natakotai, Chettiar people, Okay. and it is well managed by them. Okay, Ashma. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, స్వామి చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. చాలా వీడియోస్లో ఇది డయాబెటీస్ టెంపుల్, ఓన్లీ డయాబెటీస్ మాత్రమే క్యూర్ అవుతుంది అని చెప్పేసి చాలా వీడియోస్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. ఇక్కడ రవ్వ షుగర్ వేస్తే అవి వచ్చి చీమలు తింటే డయాబెటీస్ పోతుంది అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ డయాబెటీసే కాదు, ఎటువంటి అనారోగ్యమైన నయం చేసే ఏకైక శివుని గుడి ఇదమ్మా. మీరన్న మంచి మెసేజ్ ఇది, కరెక్ట్ వేలో పాస్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట స్వయంగా. సో ఈ వీడియోని మీకు ఎవరికన్నా ఈ టెంపుల్ ఇలా అనుకుంటుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దర్శనం అయిపోయింది. స్వామి విభూది పూజించి మనకి ఇస్తారండి. అది ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తారనమాట. ఎటువంటి అనారోగ్యమైన ఒక పేషెన్స్ ఉండాలండి. ఇన్ని రోజులు చేయమన్నారు, ఇన్ని రోజుల్లో క్యూర్ అయిపోలేదే అని మనం అనుకోకూడదు. స్వామివారిని నమ్మి కొద్దిగా లేట్ అయినా 3 months అయినా 4 months అయినా స్వామివారిని నమ్మి చేస్తే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యమైన క్యూర్ అయిందని చెప్పేసి చాలామంది మళ్ళీ వచ్చి దర్శించుకున్నారు. పక్కన అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సిల్వర్ రూపంలో కానీ, స్తోమత ఉంటే గోల్డ్ రూపంలో కానీ సమర్పించుకున్నది చాలా హిస్టరీస్ చాలామంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ ఉండే పూజారి వివరంగా మాతో. సో చిదంబరం నుంచి వెన్నికరుంబేశ్వర్ వెళ్ళాం సుగుణాక్, బట్ డిస్టెన్స్ చెప్పలేదు అనుకుంటున్నారా? మనకు చిదంబరం నుంచి ఓన్లీ 1.5 hour అండి ఈ టెంపుల్. మనం అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా. సో అరుణాచలం నుంచి ఈ 2 టెంపుల్స్ మనం కవర్ చేయొచ్చు అనమాట. ఒక్కరోజు మనం కేటాయించుకుంటే ఈ 2 టెంపుల్స్ అయితే చూడొచ్చు. జీవితంలో మనము చాలా టెంపుల్స్ ఉంటాయి, ఫేమస్ టెంపుల్స్, శివుంది, అగ్నిలింగం అని, వాయులింగం అని, అలా ఆకాశలింగంగా ప్రతిరూప మన చిదంబరం అన్నమాట. చూడవలసిన టెంపుల్, మనకి ఎంతో మహిమగల టెంపుల్ వెన్నికరుంబేశ్వర్ టెంపుల్. ఈ 2 టెంపుల్స్ అయితే కవర్ చేసి మనం ఇంకా మేము వెళ్ళాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, ఇప్పుడే రివీల్ చేయడం ఎందుకు. సో మాకు వెన్నికరుంబేశ్వర్ నుంచి కొద్దిగా వచ్చామన్నమాట డిస్టెన్స్లో. మేము వెళ్ళేదానికి కొంచెం దగ్గరలో అయితే రూమ్ తీసుకుందామని చెప్పేసి కొద్ది దూరం ఒక 3 గంటలు 2 గంటలు అలా ప్రయాణించి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. పర్లేదు, చాలా బాగుంది ఈ రూమ్ అయితే. అదే చూపిస్తున్నాను మీకు. ఇదైతే మాకు 6 members అని చెప్పాము, 2 kids అని చెప్పాము. ఒక్క నైటే జస్ట్ మార్నింగే చీకట్లోనే వెళ్ళిపోతాము అని చెప్పామన్నమాట. బట్ వాళ్ళు ఇంకా రూమ్ లేదు, పెద్ద రూమ్ అయితేనే మేము ఇస్తాము, 6 members అంటున్నారు కాబట్టి మా ఓనర్ ఒప్పుకోరు అది ఇది అని చెప్పారు. మేము అడ్జస్ట్ అవుతాము, ఎక్స్ట్రా బెడ్ ఇవ్వమని చెప్పాము, వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సో 2 rooms అయితే తీసుకోవాల్సి వచ్చింది. బట్ 2 rooms కలిపి మనకైతే మంచి రేట్లోనే తక్కువలోనే ఇచ్చారనమాట. 4,000 చేంజ్
రేంజ్లో అయితే మనకి టోటల్ 5000లో అయితే మనకు రూమ్ అయితే ఇచ్చారు. ఇదైతే మార్నింగ్ అనమాట. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్దామని చెప్పేసి ఆగాము. కాఫీ కంప్లీటెడ్, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి. నా అవతారం చూసి భయపడకండి, అదే చెప్తున్నాను మీతో. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ మనకి కాఫీ ప్రొవైడ్ చేశారు. సో ఈరోజు దిగిన పిక్స్ అన్నీ మీకు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీకు ఏమనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కంపల్సరీ నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మీరు టెంపుల్స్ చూసారా, ఇవి ఎప్పుడైనా నాతో షేర్ చేసుకోండి. మీకు అంత ఎంతో యూజ్ అయింది అనుకుంటున్నాను. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.